మనకి తమిరిస గ్రామంలో శివుడు కృష్ణుడు ఒకే చోట వెలసినటువంటి దేవాలయం చూద్దామండి ఈరోజు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించారంటండి. ఒక పక్కనేమో శివాలయం ఉంటుంది, అదే ఆవరణలో ఒక పక్కన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది గుడివాడకి సమీపంలో ఎవరైనా ఉంటే తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుందండి. అయితే మేము మొన్న శివరాత్రి అప్పుడు శివనామం చేసాం అనమాట. ఇదే గుడిలో ముక్కోటప్పుడు రామనామం చేసాం. ఈ విధంగా ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి, అందుకని ఈ శ్రీరామనవమి కూడా అన్ని దేవాలయాల్లో శ్రీరామ నవమి మహోత్సవాలు ప్రారంభిస్తున్నారు. మా గుళ్ళో కూడా ఈరోజు దాసాంజనేయ స్వామి గుళ్ళో రాట పాత్రానికి బయలుదేరుతున్నాము మేము కూడాను. ఎంత భక్తితో గ్రామస్తులంతా కూడి చేస్తున్నారో చూడండి. ఈ విధంగా మన సనాతన ధర్మం ఎప్పుడు వరకు అయితే నిలిచి ఉంటుందో అప్పుడు వరకు కూడా ధర్మంగా నడుస్తుంది ప్రపంచం అంతా కూడా. చుట్టూ పచ్చని చెట్లతో చక్కగా పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తూ ఉంటుందండి. ఆ పక్కన చెట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద మొదళ్ళు. అక్కడ అడిగితే వాళ్ళు అన్నారనమాట, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయంటండి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మొదళ్ళు. మామూలుగా ఇది మనం పువ్వులు దేవుడికి పెట్టే పువ్వుల చెట్లు మొదళ్ళు. మామూలుగా పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉంటాయి, పూల చెట్లు మొదళ్ళు అలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. భలే బాగున్నాయి అన్నమాట. చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. చుట్టుపక్కల ఎవరైనా దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. చాలా చూడదగినటువంటి దేవాలయము, చాలా బాగుంటుంది. ఒక పక్కనేమో పార్వతీ పరమేశ్వరులు, ఒక పక్కన వచ్చేసి ఇవిగండి చెట్లు చూడండి, పెద్ద పెద్ద మొదళ్ళు పువ్వులు పోస్తాయి కదా ఆ చెట్లు అన్నమాట. ఇది వచ్చేసి శ్రీకృష్ణస్వామి గుడి అనమాట, కృష్ణ పరమాత్మ గుడి. రుక్మిణి సత్యభామ సమేతంగా ఉంటారండి. చాలా బాగుంటుంది. ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా మూర్తులు ఎంతో అద్భుతంగా ఉంటారన్నమాట. చాలా దివ్య తేజస్తో వెలిగిపోతూ ఉంటారండి. అట్లాగే సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు దీక్ష చేస్తున్నారు కదండి ప్రతి గ్రామంలో కూడా. అయితే ఈ కోటి తలంబ్రాలన్నిటి కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి భక్తులు ఎంత పండగగా చేస్తారు. రఘునాథాయ నాదాయ సీతా పతయే నమః. ఓం దశరథాత్మజాయ విద్మహే జానకీ వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయ. చూశారు కదండి, కోటి తలంబ్రాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి ఈ విధంగా భక్తులందరూ కూడా శ్రీరామనవమికి అల్లా అక్కడికి భద్రాద్రి చేరుస్తారనమాట. భక్తికి చూడండి ఎంత మైమర్చిపోతున్నారు. అట్లాగే భద్రాద్రి గుడివాడకి బందరికి మధ్యలో జుజ్జారం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామం నుంచి 60 మంది భక్తులు భద్రాచలం నడిచి వెళ్తున్నారండి. ఎంత ఈ ఎండలో పడి నడిచి కాలి నడకని వెళ్తున్నారు. అట్లాగే మా మామగారు కూడా చాలా కాలం సంతానం లేదండి, అయితే ఆయన కూడా అట్లాగే నడిచి వెళ్ళారంటండి. ఆ రోజుల్లో కనీసం తినడానికి తాగడానికి కూడా మధ్యలో వసతులు కూడా ఉండేవి కాదనమాట. ఆ రోజుల్లో ఆయన అట్లా నడిచి వెళ్ళారంటండి. భజన చేసుకుంటూ రామనామ సంకీర్తన చేసుకుంటూ ఆ గుళ్ళో భజన సెట్ అని ఇట్లా ఇత్తడి చెట్టులాగా ఉంటుంది కదండి, దీపాలు వెలిగించి పూర్వకాలం ఉండేది. దాన్ని పుచ్చుకుని దాన్ని మోసుకుంటూ దీపారాధన చేసుకుంటూ
పూజ చేసుకుంటూ రామనామ సంకీర్తనతో ఆ విధంగా వెళ్ళారంటండి. ఎప్పటి వరకు అయితే రామనామ పైకి కూర తీసేద్దాము.